లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజెక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతురాలను చేశారు. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, దిల్సుఖ్ నగర్. ఇప్పుడు ఏపీ తెలంగాణలో ఎలక్షన్ రిజల్ట్స్ ఎలా ఉండబోతున్నాయి మేడం? మీ అంచనా ప్రకారం ఏపీలో ఎవరు గెలవబోతున్నారు అనుకుంటున్నారు? తెలంగాణలో మనకి ఎన్ని సీట్లు రావచ్చు, అంటే ఏ పార్టీకి ఎన్ని సీట్లు రావచ్చు? తెలంగాణలో బీజేపీకి కాంగ్రెస్కే సీట్లు వచ్చేలా ఉన్నాయి. ఇక నామమాత్రపు పోటీయే టీఆర్ఎస్ పార్టీ ఇచ్చే పరిస్థితిలో ఉంది. అందుకని ఎవరికి ఎన్ని సీట్లు అంటే మనం ఇప్పుడు చెప్పలేము. కానీ ఏదైనా కానీ ప్రధాన పోటీ మట్టుకు ఆ రెండు పార్టీల మధ్యనే జరిగింది. బీజేపీకి కాంగ్రెస్కి మధ్యనే జరిగింది పోటీ అంతా. ఇప్పుడు రెండిట్లో ఏది గెలుస్తుంది అని అంటే ఎలా చెప్పచ్చు? చెప్పలేము అట్లా మనం కరెక్ట్గా ఎవరికైనా ఇక్కడ చెప్పలేము. అత్యధికంగా సీట్లు మట్టుకు ఈ రెండు పార్టీలకే వస్తాయి. ఈ గట్టి పోటీ ఉంది. టీఆర్ఎస్ మాత్రమే నామమాత్ర పోటీకి వెళ్ళిపోయింది. ఏపీలో ఎవరు గెలవచ్చు అనుకుంటున్నారు? ఏపీలో కూటమి వస్తుందనే, కూటమి వచ్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. 120, 130 సీట్ల వరకు కూటమికి వచ్చే అవకాశం ఉంది అని అందరూ విశ్లేషకులు మాట్లాడుకుంటున్నారు. వాతావరణం కూడా అలాగే ఉంది. ఎందుకంటే లక్షల మంది బయట నుంచి వెళ్ళారు. వలస వెళ్ళిన వాళ్ళందరూ వచ్చి ఓట్లు వేశారు. అంటే ఈ వలసకి కారణమైన జగన్మోహన్ రెడ్డికి వాళ్ళు ఎందుకు ఓటేస్తారు? సింపుల్ లాజిక్ అన్నమాట. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.